హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సుబ్బారెడ్డి. మనం ఈరోజు ఎకానమీ కోడింగ్ క్లాసులో భాగంగా ఫస్ట్ సంబంధించిన కాన్సెప్ట్ ప్రణాళికలు అనే దానిపైన మనం ఈరోజు కోడింగ్ రూపంలో నేర్చుకోబోతున్నాం. గ్రూప్ 2 వాళ్ళకి తెలంగాణ అండ్ ఏపీపీఎస్ వారికి సంబంధించి ఇరు రాష్ట్రాలకు సంబంధించి కోడింగ్ రూపంలో ఎకానమీ క్లాసెస్ అనేది మనం చెప్పుకోబోతున్నాం. చాలా చాలా ఉపయోగపడతాయి ఇటువంటి ఎగ్జామ్ పాయింట్లో మీ అందరికి కూడా. రైట్, సో ఏది ఏమైనప్పటికీ ఈ ప్రణాళికలు ఇండియన్ ఎకానమీలో ప్రణాళికలు అనే దానిని మనం రష్యా నుంచి తీసుకోవడం జరిగింది. అంటే రష్యాలో ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రణాళికలు అనేటి ఆవిర్భావం చెందడం జరిగింది. రైట్, సో ప్రణాళికల యొక్క పితామహుడుగా స్టాలిన్ పిలుస్తాం. ఎక్కడ? రష్యాలో. ప్రపంచ ప్రణాళికల యొక్క పితామహుడు స్టాలిన్. భారతదేశంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్యగా చెప్పడం జరుగుతుంది. రైట్, సో అంటే చూడాలి, ప్రపంచంలో ప్రణాళికల పితామహుడు ఎవరంటే స్టాలిన్. సో భారతదేశంలో వచ్చేసి విశ్వేశ్వరయ్య. ఎలా గుర్తుపెట్టుకోవాలి? ప్రపంచంలో ప్రణాళికల యొక్క పితామహుడు స్టాలిన్ అనమాట. మన యొక్క ఇండియాలో విశ్వేశ్వరయ్య గుర్తుపెట్టుకోవాలి. సో ఏమని చెప్తున్నామయ్యా అంటే సారయ్య. వెరీ 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 ఇంపార్టెంట్. సారయ్య, సింపుల్ లాజిక్. సారయ్య అంటే సా అంటే స్టాలిన్ ప్రపంచంలో పితామహుడు, రయ్య అంటే విశ్వేశ్వరయ్య. క్లియర్? సో ఎలా గుర్తుపెట్టుకోవాలో ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ప్రపంచ యొక్క ప్రణాళికల పితామహుడు స్టాలిన్. సో మన ఇండియాలో విశ్వేశ్వరయ్య. ఎలా గుర్తుపెట్టుకో? సారయ్య ప్రపంచంలో మనకి ప్రణాళికల యొక్క పితామహుడు. రైట్, సో రూపకర్త ఎవరు? ప్రపంచంలో ప్రణాళికల యొక్క రూపకర్త లెనిన్. మన ఇండియాలో ప్రణాళికల యొక్క రూపకర్త నెహ్రూ. గుర్తుపెట్టుకోవాలి, మన నెహ్రూ ప్రధానమంత్రి లెనిన్ షర్ట్ వేసుకున్నాడు. లెనిన్ షర్ట్ మన నెహ్రూ వేసుకోవడం జరిగింది. లెనిన్ షర్ట్ ఎవరు వేసుకున్నారండి? మన నెహ్రూ గారు వేసుకోవడం జరిగింది. అంటే రూపకల్పన చేశాడు. లెనిన్ షర్ట్ రూపకల్పన చేశాడు. లేకపోతే మన ప్రధానమంత్రి నెహ్రూ ఏం చేశాడంటే లెనిన్ షర్ట్. అంటే ప్రపంచంలో ప్రణాళికల యొక్క రూపకర్త లెనిన్ కాగా, భారతదేశంలో ప్రణాళికల యొక్క రూపకర్త జవహర్లాల్ నెహ్రూగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. మిత్రులందరూ కూడా గమనించాలి కోడింగ్ క్లాసుల్లో భాగంగా. రైట్, అదే విధంగా మీ అందరు కూడా చాలా జాగ్రత్తగా గమనించుకోగలగాలండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో ఈ అంశం చూడండి. ప్రపంచవ్యాప్తంగా మొత్తం మనకి ఎప్పుడు ఆర్థిక మాంద్యం వచ్చింది? ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చిందంటే 1929వ సంవత్సరంలో ఆర్థిక మాంద్యం అనేది రావడం జరిగింది ప్రపంచవ్యాప్తంగా. సో అన్ని దేశాలు అల్లకొల్లోల పరిస్థితుల్లోకి వెళ్తే రష్యా మాత్రం వెళ్ళలేదు. ఎందుకు రష్యా వెళ్ళలేదు అంటే వాళ్ళ దగ్గర ఆల్రెడీ ప్రణాళికలు రచించుకొని మంచిగా ఆర్థిక వ్యవస్థకు ఉండడం వలన వాళ్ళు ఆర్థిక మాంద్యంలోకి వెళ్ళలేదు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఎప్పుడు వచ్చిందంటే 1929. ఇక్కడ చూడండి, ఆ అంటే ఎన్నో అనేది రెండవ మాధ్యంలో జస్ట్ ఒకటి కింది కంటే 9 లాగా మాధ్యంలో 0 ఉంది, అట్లా కింది కంటే 9, 29, 1929 అంటే 19 కామన్ గా ఉంటుంది. 19 అందరికీ తెలుసు. 19 యొక్క మనకి రావడం జరిగిందని 1929, 30, 31 అనుకుంటుంటాం. సింపుల్. ఆర్థిక మాంద్యంలో రెండో ఉంది, లాస్ట్ లో 0 ఉంది. ఆ 0కి జస్ట్ నేను ఒకటి అట్లా యాడ్ చేశాను. 1929 కోడింగ్ లో భాగంగా మీ మైండ్ లో ఉంటుంది. ఒక్కసారి గమనించు. రైట్, అయితే సో మనకి గుర్తుపెట్టుకోవాలి, ఈ యొక్క మన భారతదేశంలో ప్రణాళికలు అవసరమని ఎవరు చెప్పారయ్యా అంటే మనకి ఒక ప్రణాళిక అవసరమని ఎవరు చెప్తారు? చెప్తారంటే బాస్ చెప్పాడు. మన బాస్, ఆ బాసే సుభాష్ చంద్రబోస్. వెరీ 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 ఇంపార్టెంట్. సో మనకు ప్రణాళికలు అవసరమని ఎవరు చెప్పారండి? మన బాస్ చెప్పాడు. బాస్ అంటే సుభాష్ చంద్రబోస్ అని చెప్పేసి ప్రణాళికలు అవసరం అని చెప్పాడు. ఎస్, ప్రణాళికల యొక్క లక్ష్యం ఏమిటి? అసలు ప్రణాళికల యొక్క లక్ష్యం ఏమిటి అని చెప్పేసి మనం మాట్లాడుకుంటే ప్రాణాళికల యొక్క లక్ష్యం సంతులితం ఇవ్వడమే. ప్రణాళిక ఏదానికంటే మనం సంతులితంగా ఉండడానికి, సో సంతులిత ప్రాంతీయ అభివృద్ధి సాధించడమే. ప్రణాళికలు అనేటి అన్ని ప్రాంతాలను సంతులితగా, అందుకే ప్రణాళిక ఎందుకు వేసుకుంటాం? మనం సంతులితగా ఉండడానికి. సింపుల్ లాజిక్, సమతుల్యత. రైట్, కోడింగ్ క్లాస్లో భాగంగా ఎలా గుర్తుపెట్టుకున్నాం ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. నెక్స్ట్ ఇలాగే ఈ యొక్క ప్రణాళికల్లో కోడింగ్ భాగంలో కూడా ఎవరెవరు ఏ ప్రణాళిక రచించారో మనం చెప్పుకోబోతున్నాం. మిత్రులందరూ కూడా గమనించుకోవాలి. ఎస్, ఒక్కసారి చూద్దాం. ప్లాన్డ్ ఎకానమీ ప్రణాళిక, జాతీయ ప్రణాళిక కమిటీ, బాంబే ప్రణాళిక, ప్రజా ప్రణాళిక, గాంధేయ ప్రణాళిక, సరోదయ ప్రణాళిక. ఇవన్నీ ప్రణాళికల్ని ఎవరు రచించారో అనేది మనం నేర్చుకోబోతున్నాం.
ప్లాన్డ్ ఎకానమీ ఈ ప్లాన్డ్ ఎకానమీ ప్రణాళికల్ని సో విశ్వేశ్వరయ్య విశ్వంలో ఉన్నవారు సో ప్లాన్డ్గా ఎకానమీని అరేంజ్ చేసుకోవాలి. ఈ యొక్క విశ్వంలో ఉన్నవారు ప్రతి ఒక్కరు కూడా ప్లాన్డ్గా ఎకానమీని అరేంజ్ చేసుకుంటారు. రైట్. జాతీయ ప్రణాళిక కమిటీ. సో జాగ్రత్తగా గమనించుకోవాలి. ఏమంటామంటే మన జాతినే అంటుంటాం. మన జాతినే అంటే జాతీయ ప్రణాళిక కమిటీని ఎవరంటే నెహ్రూ గారు. సింపుల్గా మన జాతినే అంటున్నాం. మన జాతిని అంటే నెహ్రూ గారు జాతీయ ప్రణాళిక కమిటీని. రైట్. బాంబే ప్రణాళిక చాలా జాగ్రత్తగా బాంబే ప్రణాళికని 8 మంది రూపొందించారండి. 8 మంది. ఇది బి అన్నమాట. ఇది బి. ఈ బిని కానీ కరెక్ట్గా మనం తిప్పేసినామంటే 8 లాగా మారిపోతుంది. 8 మంది బాంబే ప్రణాళికని. అయితే ఈ బొంబాయిలోనే మనకి ఎక్కువగా ఏ మార్కెట్ ఉంటుందండి? షేర్ మార్కెట్. మెయిన్ ఈ బాంబే ప్రణాళికలు మెయిన్ ఆద్యుడు ఎవరయ్యా అంటే ఆర్దేసియర్ దలాల్. సో కాబట్టి షేర్ అంటున్నాం. షేర్స్ ఎక్కువగా ఎక్కడ ఉంటాయి? బాంబే. సో బాంబే ప్రాంతంలో షేర్స్ ఉంటాయి. సో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ కావచ్చు, ఇవన్నీ షేర్ మార్కెట్లు ఎక్కడ ఉన్నాయి? బాంబేలో ఉన్నాయి. కాబట్టి మెయిన్ వ్యక్తి ఎవరంటే ఆర్దేసియర్ దలాల్. మొత్తం 8 మంది స్టార్ట్ చేస్తారండి. మొత్తం ఎంతమంది? 8 మంది స్టార్ట్ చేస్తారు. ఆ 8 మందిలో ప్రముఖ వ్యక్తి ఆర్దేసియర్ దలాల్. షేర్ అనేది ముంబైకి సంబంధించిన షేర్ మార్కెట్ ఎక్కువగా ఉండడం జరుగుతుంది. రైట్. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ప్రణాళిక మనం మాట్లాడుకుంటున్నాం సింపుల్ గా. సో ఏమిటి అంటే మీరందరూ కూడా గమనించుకోగలగాలి. ప్రజలందరూ కూడా ఏం చేశారు అంటే రాళ్ళు వేశారు. ప్రజా ప్రణాళిక ఎవరంటే ఎంఎన్ రాయ్. ప్రజా ప్రణాళిక ప్రజలు ఏం చేశారు? రాళ్ళు వేశారు. సింపుల్ గా గుర్తుపెట్టుకోవచ్చు. ప్రజలు ఏం వేశారండి? సో రాళ్ళు వేయడం జరిగింది. రైట్. నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రణాళిక చూడండి. గాంధేయ ప్రణాళిక. మీ మైండ్ లో ఒక్కసారి మీరు అట్లా అనుకున్నారంటే మీ అందరికి కూడా గుర్తుకుంటుందండి. సో గాంధేయ ప్రణాళిక. గాంధీ ఏమనుకుంటున్నాడంటే నారాయణ అనుకుంటూ శ్రీమన్నారాయణ అంటున్నాడు. గుర్తుపెట్టుకోవాలి. గాంధేయ ప్రణాళిక నారాయణ అనుకుంటూ శ్రీమన్నారాయణ. గాంధీయ ప్రణాళిక యొక్క రూపకర్త ఎవరయ్యా అంటే శ్రీమన్నారాయణ. గాంధీ ఏమనుకుంటున్నారు? నారాయణ అని అనుకుంటున్నాడు. శ్రీమన్నారాయణ గారు గాంధీ యొక్క ప్రణాళికను రచించడం జరిగింది. నెక్స్ట్ వన్ గమనించండి. సర్వోదయ ప్రణాళిక చాలా ఇంపార్టెంట్ అండి. సర్వోదయ ప్రణాళిక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ నెంబర్ ఆఫ్ టైమ్స్ క్వశ్చన్ అడుగుతుంటాడు. ఈ సర్వోదయ ప్రణాళికని జయప్రకాష్ నారాయణ రూపొందించాడు. సో సర్వోదయలో దయ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి చూడండి. ప్లాన్డ్. సో విశ్వం మొత్తం ప్లాన్డ్ గా ఉంటుంది. మన జాతినేలో నెహ్రూ ఉంది. బాంబే 8, బిని 8గా రాయొచ్చు. ఈ బాంబేలో షేర్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఆర్థర్ షేర్ సంబంధించిన వ్యక్తి. ప్రజలందరూ ఏం చేస్తారండి? రాళ్ళు విసిరేస్తారు. గాంధీ ఏమంటున్నారు? నారాయణ అంటున్నాడు. సో గుర్తుపెట్టుకోవాలి. సర్వోదయాలో దయా ఉంది. జయ రైట్. క్లియర్ గా సింపుల్ గా ఎగ్జామ్ పాయింట్ లో మనకి ప్రణాళికలను చాలా సార్లు ఎగ్జామ్ లో అడగడం జరిగిందండి. మీరందరూ కూడా గమనించుకోండి. నెక్స్ట్ వన్ మనం జాగ్రత్తగా గమనించుకుందాం. హై లెవెల్ కమిటీ గుర్తుపెట్టుకోవాలి. హై లెవెల్ కమిటీ. సో గుర్తుపెట్టుకున్న ప్రతి ఒక్కటి కూడా మ్యాక్సిమం ఎగ్జామ్ పాయింట్ లో కవర్ చేస్తూ కోడింగ్ రూపంలో తీసుకువెళ్ళడం జరుగుతుంది. హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డ్. సో హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డ్ 1946 సంవత్సరంలో స్టార్ట్ చేయడం జరిగింది. రైట్. సో జాగ్రత్తగా గమనించుకోండి. హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ బోర్డ్ ఎప్పుడండి? 1946లో. రైట్. ఏమని చెప్తున్నానంటే గుర్తుపెట్టుకోవాలి. కృష్ణాకి ఈ యొక్క కృష్ణ. సో చూసుకోవాలి. నెగ్గు కృష్ణ నువ్వు నెగ్గు కృష్ణ నీకు. సో గుర్తుపెట్టుకో. హై లెవెల్లో నీకు నెగ్గడానికి సో యోగం అనేది ఉంది అని చెప్తున్నాడు సింపుల్ గా. సో చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి. హై లెవెల్లో సో కృష్ణాకి ఏముందంట? నెగ్గుడానికి యోగం ఉంది అంట. గుర్తుపెట్టుకోవాలి. హై లెవెల్ యొక్క ప్లానింగ్ అడ్వైజరీ బోర్డు ఏ సంవత్సరంలో తెచ్చినాము? 1946లో తెచ్చినాము. ఏ కమిటీ ఆధారంగా? యోగము అంటున్నాం. యోగము అంటే నియోగి కమిటీ ఆధారంగా తీసుకురావడం జరిగింది. సో ఇప్పుడు చూస్తే నెహ్రూ అనేవారు ఈ కమిటీకి ప్రెసిడెంట్ గా ఉంటారు. గురజారి నందా అనేవారు వైస్ ప్రెసిడెంట్ గా ఉంటారు. సెక్రటరీగా కృష్ణమూర్తి గారు ఉంటారు. సింపుల్ గా అయిపోయింది ఇక్కడ.
నెగ్గు కృష్ణ నెగ్గు కృష్ణ నెగ్గు కృష్ణ. సో అంటే ప్రెసిడెంట్ నెహ్రూ ఈ యొక్క హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజర్కి వైస్ ప్రెసిడెంట్ గురజాల నంద, సో సెక్రటరీ వచ్చేసి కృష్ణమూర్తి. మరియు ఏ కమిటీ ఆధారంగా ఈ హై లెవెల్ ప్లానింగ్ అడ్వైజరీ కమిటీ అనేది రావడం జరిగింది అంటే, బోర్డు అనేది రావడం జరిగింది అంటే 1946లో నియోగి కమిటీ ద్వారా రావడం జరిగింది. మిత్రులారా, సింపుల్గా ఎగ్జామ్లో అడిగేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా గమనించుకోండి. నెగ్గు కృష్ణ నెగ్గు కృష్ణ, నీకు యోగం ఉంది. ఎక్కడ హై లెవెల్లో నెగ్గుతావు, నువ్వు హై లెవెల్లో నెగ్గుతావు హై లెవెల్లో నెగ్గుతావు కృష్ణ, నీకు యోగం ఉంది కానీ అంటున్నారు. రైట్, క్లియర్గా. నెక్స్ట్ వన్, ప్రణాళికా సంఘం ఎలా ఫామ్ అయింది? ప్రణాళికా సంఘం గురించి మనం మాట్లాడుతున్నాం. ప్రతి ఒక్క కాన్సెప్ట్ని కూడా నీట్గా ఎగ్జామ్లో కవర్ చేస్తూ సో కోడింగ్ రూపంలో చూపడమే మన మెయిన్ ఉద్దేశం. అది ప్రణాళికా సంఘం. ప్రణాళికా సంఘం అనేది ఒక నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీ మరియు నాన్ స్టాట్యూటరీ బాడీ. ఒక రాజ్యాంగేతర, ఒక చట్టేతర సంస్థ. అంటే కేవలం కేంద్ర క్యాబినెట్ ద్వారా ఏర్పడింది. 50-15 గుర్తుపెట్టుకోవాలి. 1950 మార్చి 15 మార్చి అంటే 3 అండి, గుర్తుపెట్టుకోవాలి. 3/15 రైట్. సో 1950 మార్చి 15వ తేదీన ప్రణాళికా సంఘం అనేది ఏర్పడింది. సో ఈ ప్రణాళికల్ని రూపకల్పన చేసేది, తయారు చేసేది ప్రణాళికా సంఘము. ప్రణాళికా సంఘం ఏం చేస్తుందంటే ప్రణాళికల్ని తయారు చేస్తుంది, రూపకల్పన చేస్తుంది. ఈ ప్రణాళికల్ని ఆమోదం చేసింది ఎన్డీసీ అనగా నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గా చెప్పడం జరుగుతుంది. నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ అని చెప్పేసి మనం మాట్లాడుతున్నాం. ప్రణాళికల్ని ఆమోదం తెలిపేది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్. ప్రణాళికలు తయారు చేసి రూపకల్పన చేసేది, ప్రిపేర్ అండ్ చేసేది ప్రణాళికా సంఘం కాగా దాన్ని ఆమోదించేది నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్, జాతీయ అభివృద్ధి మండలిగా చెప్పడం జరుగుతుంది. ప్రణాళికా సంఘం అనేది ఒక రాజ్యాంగేతర, ఒక చట్టేతర సంస్థ అని కేంద్ర కేబినెట్ తీర్మానం ద్వారా ఏర్పడింది. 1950 మార్చి 15న ఏర్పడింది. సో ప్రణాళికలను దీని యొక్క ప్రణాళికను తయారు చేయడం, రూపకల్పన చేయడం అనేది ప్రణాళికా సంఘం యొక్క ముఖ్య ఉద్దేశం. ఆమోదం తెలపడం నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ యొక్క. సో అయితే ఈ ప్రణాళికా సంఘానికి హెడ్గా చైర్మన్ గా ఎవరు ఉంటారయ్యా అంటే మనకి ప్రధానమంత్రి గారు ఉండడం జరుగుతుంది. ప్రధానమంత్రి దీనికి చైర్మన్ గా. అయితే ఈ ప్రణాళికా సంఘం అనేది మన రాజ్యాంగంలో ఏ జాబితాలో ఉంటుందంటే ఉమ్మడి జాబితాలో ఉండడం జరుగుతుంది. ఏ జాబితాలో ఉంటుందండి? కాంకరెంట్ లిస్ట్ లో ఉండడం జరుగుతుంది. కాంకరెంట్ లిస్ట్ లో ఇది ఉండడం జరుగుతుంది. అయితే ఈ ప్రణాళికా సంఘాన్ని భారత రాజ్యాంగంలో ఏ ఆర్టికల్ ని బేస్ చేసుకుని ఏర్పాటు చేసినామంటే 39 ఆర్టికల్ ని బేస్ చేసుకుని ఏర్పాటు చేసినాం. 39వ ఆర్టికల్ని బేస్ చేసుకొని మనం దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మిత్రులందరూ కూడా గమనించుకోగలగండి. ఇది ప్రణాళికా సంఘం యొక్క ఇంట్రడక్షన్. ఇప్పుడు 12 ప్రణాళికలకు సంబంధించిన దానికి సంబంధించినది లిస్ట్ లో ఫస్ట్ ప్రణాళిక ఎప్పుడు స్టార్ట్ అయింది, రెండో ప్రణాళిక ఎలా స్టార్ట్ అయింది అనేది నెక్స్ట్ క్లాస్ లో మనం తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇటువంటి కోడింగ్ క్లాస్ ని మీరు అద్భుతంగా యూటిలైజ్ చేసుకోండి. ఎగ్జామ్ లో సక్సెస్ సాధించడానికి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.